సామెతల గ్రంథం 15వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మన నాలుక, మన కన్ను, ఈ రెండు అవయవాలు ఎంత ముఖ్యమైనవో స్పష్టంగా చూపబడింది. మొదటి వచనం, మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది, నొప్పించే మాట కోపమును రేపుతుంది. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకుతుంది. బుద్ధిహీనుల నోరు మూఢవాక్యాలు కుమ్మరిస్తుంది. అబీగయీలు, నాబాలు అనే దంపతులను గుర్తు తెచ్చుకోండి. ఆమె మంచి గృహిణి, ఆదర్శ మహిళ. ఆమె భర్త మూర్ఖుడు, అయితే ధనికుడు. అతడు పశుప్రాయుడు. తన భర్తయైన నాబాలు దావీదును అవమానపరిచాడు. దావీదు తమకు చేసిన మేలును మరచిపోయిన కృతఘ్నుడు నాబాలు. అబీగయీలు స్వయంగా దావీదు దగ్గరికి వెళ్ళింది, దావీదును వేడుకున్నది. ఆమె మృదువుగా మాట్లాడింది గనుక దావీదు క్రోధము చల్లారింది. నాబాలు తన మాటల చేత దావీదును నొప్పించాడు, అతని కోపాన్ని రేపాడు. అబీగయీలు నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలికింది, అయితే నాబాలు నోరు మూఢవాక్యాలు కుమ్మరించింది. యేసు ప్రభువు పరిసయ్యులను గద్దిస్తూ వారి మాటలను చేతలను వేషధారణగా పేర్కొన్నాడు. అయితే వ్యభిచారిణి అయిన ఒక స్త్రీని క్షమించి, నేను నిన్ను శిక్షించను, సమాధానము గలదానవై వెళ్ళు, ఇక మీదట ఏ పాపము చేయవద్దని హెచ్చరించాడు. నాలుక ప్రమాదకరమైనది. తాగుబోతూ ఇతరులకు చేసే కీడు కంటే వదరుబోతు నాలుక ఎక్కువ కీడు చేస్తుంది. నీ నాలుకను బట్టి నీవు ఎలాంటి మనిషివో తేలిపోతుంది. నాలుకలో నరకపు చిచ్చు ఉన్నది, అందుకే మీ నాలుకను ప్రభువునకు సజీవయాగంగా సమర్పించుకోవడం ఎంతో మంచిది. 3వ వచనం, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి, చెడ్డవారిని మంచివారిని అవి చూస్తుంటాయి. ఎవరూ చూడడం లేదులే అనుకోవద్దు, దేవుడు చూస్తున్నాడు. మోషే ఈజిప్టులో ఉండగా ఏమి చేశాడు? ఈజిప్టు దేశీయుడు ఒక ఇశ్రాయేలీయుణ్ణి బాధ పెడుతున్నాడు. అది చూచి మోషే ఈజిప్టు మనిషిని ఒక్క పోటు పొడిచాడు. ఎవ్వరూ చూడలేదు అనుకున్నాడు. అటు ఇటు చూచాడు, ఎవ్వరూ లేరు. కాని పైకి చూడడం మర్చిపోయాడు. పైనుండి దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ నీవు రహస్య పాపం చేసి ఉండవచ్చు, కాని అది దేవునికి రహస్యమేమీ కాదు. యెహోవా కన్నులు ప్రతి స్థలంలో ఉన్న మంచివారిని చూస్తాయి, చెడ్డవారిని కూడా చూస్తాయి. సాత్వికమైన నాలుక జీవవృక్షం. దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగం కలుగుతుంది. నాలుక ఆశీర్వాదం కాగలదు, శాపం కూడా కాగలదు. ఆత్మను భ్రష్టు పట్టించగలదు, లేదా జీవవృక్షమై దీవించగలదు. నాలుక సాత్వికంగా మాట్లాడగలదు, కుటిలాన్ని వెళ్లగక్కగలదు. మూఢుడు తన తండ్రి చేసే శిక్షను తిరస్కరిస్తాడు, గద్దింపునకు లోబడేవాడు బుద్ధిమంతుడవుతాడు. మూర్ఖుడు తండ్రి మాట వినడు. బుద్ధిమంతుడు తండ్రి యొక్క క్రమశిక్షణను, గద్దింపును కృతజ్ఞతతో స్వీకరిస్తాడు. 6వ వచనం, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలిగే రాబడి శ్రమకు కారణం. ధననిధి అంటే ఇహలోక ఐశ్వర్యం మాత్రమే కాదు. నీతిమంతుని ఇల్లు ఆనందము, శాంతి, సమాధానములు, ప్రేమ, సానుభూతి, ఆదరణ మొదలైన ధన్యతలతో నిండి ఉంటుంది. ఇదే దేవుని బిడ్డల గృహ ధననిధి. భక్తిహీనుడు ఎంత సంపాదించినా అట్టి సంపాదన అనేకమైన చిక్కులు తెచ్చిపెడుతుంది. మనశ్శాంతి ఉండదు. కొందరు ఆత్మహత్యకు కూడా పూనుకుంటారు. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లుతాయి, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. పెదవులన్నా నాలుకన్నా అర్థం ఒక్కటే. భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేయమైనవి, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. భక్తిహీనులు మేలు చెయ్యరు, వారి తలంపులలో మంచి అనేది ఏమాత్రమూ ఉండదు. ఇదే అధ్యాయం 26వ వచనంలో దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు,
భక్తిహీనుల దురాలోచనలు, వారు అర్పించే బలులు